హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకేనా. ముందుగైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, మనం డిజైన్ బట్టి చూసుకొని మనం కట్ చేసుకోవాలండి. మనకి ఎలా వచ్చిందా క్లాత్ అనేది కాదండి, మన డిజైన్ ఎట్లా వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ముందుగా హ్యాండ్స్కి విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. క్లాత్ని వేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ వెడల్పు ఒకసారి చూసుకోవాలి. వెడల్పు సరిపోకపోతే తర్వాత మనకు ముక్కలు అనేది పడతాయండి. ఒరిజినల్ పొడవు వచ్చేసి 7 ఇంచులండి. ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి ఖర్చు కోసము. 8 ఇంచులు పెట్టేసాను. అదేవిధంగా హ్యాండ్ చివరైతే 4 ఇంచులు అయితే వచ్చిందండి. అది ఒక 1 ఇంచ్ కలిపి 4 ఇంచ్ అయితే పెట్టేశాను. ఈ విధంగా 2 మార్క్స్ని కలిపేసుకుని ఒక రౌండ్గా గీసేసుకుని కరువు వచ్చేలాగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ షోల్డర్ నేను 5.5 అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 5.5 వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ వరకు మనకి హ్యాండ్ కుట్లు అయితే వస్తున్నాయని మనకి తెలుస్తుంది కదా. విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది పడితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ముందుగా బ్యాక్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేస్తాను. ఫోల్డింగ్ కోసం అని 1 ఇంచ్ 1.5 అయితే మార్క్ చేస్తాను కొంచెం, ఎందుకంటే కూర వచ్చింది కాబట్టి సరిపోతుంది. అదేవిధంగా బ్యాక్ పార్ట్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు ఎక్కడ వరకు మార్క్ చేసుకుని అక్కడ వరకు స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. లైన్ కొట్టేసుకుని ఇప్పుడు ఈ బాక్స్లో మనం నెక్ అవన్నీ తీసుకోవాలి. నెక్ వచ్చేసి 5 ఇంచులు అయితే పెట్టారండి. షోల్డర్ 3 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు, అదేవిధంగా ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. ఈ విధంగా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని 9 ఇంచులు ఒరిజినల్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కలిపి 10.5 అయితే పెట్టేశాను. ఈ బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ పీస్లోదేనండి. ఇదైతే కుట్టేసాను. మళ్ళీ దీంతో అదైతే తీసుకున్నాను. ఇది ఒక పెట్టిందండి, పెట్టెడు బ్లౌజ్ అనమాట. ఇది కొన్నది కాదు. పెళ్ళిళ్ళకి మా సైడ్ పెళ్ళిళ్ళకి అయితే ఈ బ్లౌజ్ పీస్ పెడతారండి. ఇది మా అత్తయ్యకి పెట్టిందనమాట. నాకు కూడా పెట్టారు, కానీ మనం పెద్ద కట్టుకోం కదా, అందుకని నేను కుట్టుకోలేదు. మా అత్తయ్యకి అయితే కుడుతున్నాను. 6 ఇంచుల కంటే కొంచెం గీత అనేది కిందకి వచ్చింది, అందుకోసమని కొంచెం పైకి పెట్టేసాను. ఇంకేం కాదు. ఈ విధంగా 1 ఇంచ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం నెక్ అయితే తీసుకోవాలండి. నెక్ పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలి. లైన్ దగ్గర నుంచి మన బ్యాక్ నెక్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని ఒక 1/4 ఇంచు లైన్ అనేది పైకి పెట్టేసుకోండి. పైకి పెట్టేసుకుని నెక్ పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలి. నాకు నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచు అయితే వచ్చిందండి. 9 దగ్గర నుంచి చిన్న చిన్న మార్క్స్గా పెట్టేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఒకటి లైన్ కింద కొట్టేసుకోవాలి. ఒకటే లైన్ కింద కొట్టేసుకొని ఇక్కడ కూడా చిన్న రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి ఈ విధంగా నీట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కటింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్గా కాకుండా సుంచులుగా కాకుండా నీట్గా కట్ చేసుకొని, కాటన్ క్లాత్ ఎలాగైనా మనకి నీట్గానే వస్తుందండి, కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం మనం చూసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. క్లాత్ అనేది ఈ విధంగా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత వస్తుందో పొడవు చూడలేదు కదా, 15 ఇంచ్ అయితే వచ్చిందండి. మనకి ఖర్చు తీసేసి అంటే 1.5 ఇంచ్ తీసేసాం. అది కాకుండా మనకి 15 ఇంచ్ అయితే వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పైన మీరు నెక్ అటువైపు వేసుకున్నా పర్వాలేదు, ఇటువైపు వేసుకున్నా పర్వాలేదండి. ఇటువైపు వేసుకున్నా పర్వాలేదు, కానీ క్రాస్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకొని మనం డ్రా చేసుకోవాలి. ఎట్లా ఉందో సేమ్ అలాగే షోల్డరు, నెక్, ఆమ్ రౌండ్, నడుము అనేది మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ నెక్ మనం ఫస్ట్ అయితే నెక్ కొలుచుకోవాలండి. మనం ఆది బ్లౌజ్లోంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఉన్నంత నెక్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ వచ్చేస్తుందండి నెక్ అనేది, లేకపోతే ఎక్కువ వచ్చేస్తుంది మనం 1/2 ఇంచ్ వదలకపోతే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్గా తీసేసుకోండి. రౌండ్ తీసుకున్న తర్వాత ఒకసారి పట్టి పొడవు వచ్చి 5 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత అదేవిధంగా నడుము చూసుకోవాలండి. నడుము పొడవు అయితే 6.5 ఇంచులు అయితే వచ్చింది, అది కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 15 ఇంచులు కదా, ఒక 1.5 ఇంచ్ తీసుకుని 13.5 ఇంచులు అయితే ఫ్రంట్ నెక్ కూడా పెట్టేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఉక్సులు బట్టి దగ్గర నుంచి 2 ఇంచ్ అయితే కొంచెం మార్క్ చేసుకుని
అక్కడ వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా ఉన్నారండి. వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి కటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మిగిలిన తర్వాత షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలండి. ఇవైతే డబల్ లేయర్ అయితే వచ్చేలా లేవు నాకు. ఇది 88 సెంటీమీటర్స్ క్లాతే కాబట్టి సరిపోవట్లేదు. ఇది పెట్టెడ్ బ్లౌజ్ అండి, కొన్నది కాదు. ఇక్కడ మా సైడ్ మ్యారేజెస్కి ఇలాంటి బ్లౌజులు పెడతారు. ప్లెయిన్ కానీ ఇలా డిజైన్ ఉన్నవి కానీ పెడతారు. నాకు కూడా పెట్టారండి. నేనైతే కట్టుకోను కదా పెద్ద శారీస్, అందుకోసం నేను స్టిచ్ చేసుకోలేదు. ఇది వచ్చేసి మా అత్తది అయితే స్టిచ్ చేస్తున్నాను. మా అత్తకి రెండో వైపు షేప్ బెల్ట్ అయితే రావాలండి. ఒక సైడ్ వస్తే తనకి హ్యాపీనెస్ ఉండదు, అందుకోసం రెండు సైడ్లే రావడం కోసం నేను ట్రై చేస్తున్నాను. తన బాడీ చిన్న సైజే కాబట్టి ఎక్కడ వాళ్ళగా అడ్జస్ట్ చేసేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ వస్తుందండి నాకు షేప్ బెల్ట్. పొడవు వచ్చేసి 9 ఇంచులు, వెడల్పు వచ్చేసి ఒకవైపు 3.5 ఇంచెస్, ఒకవైపు 3 ఇంచెస్ తీసుకుంటే విధంగా సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే వచ్చేసింది. విధంగా కట్ చేసుకోవాలి. ఒక సైడ్కి అయితే వచ్చేసిందండి. రెండో సైడ్కి అయితే చూస్తున్నాను ఎక్కడ వస్తుందో అనేసి చూస్తున్నాను. క్లాత్కి బయట వాళ్ళే కాదండి, మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు కుడితేనే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతారు. వాళ్ళకి కూడా నచ్చారు కదా, బయట వాళ్ళకి నచ్చినట్టు కుట్టడం కాదని మన ఇంట్లో వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా కుట్టాలి కదండి. అందుకోసమే నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. షేప్ బెల్ట్ రెండు సైడ్లు వచ్చేలాగా. కావాలంటే సింగిల్ అయితే సరిపోతుందండి, కాకపోతే లోపల వైపుకి వేరే క్లాత్ పడుతుంది కదా, అది సాటిస్ఫాక్షన్ ఉండదు మా అత్తయ్యకి. అందుకోసమని ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూసారు కదండి, డబల్ లేయర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం మెడపట్టీలు అయితే తీసుకోవాలి. ఇంకా మెడపట్టి తీసుకు సరిపోతుందండి, ఎందుకంటే నడుము పట్టి ఆల్రెడీ తీసుకున్నాం కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు. 1.5 ఇంచు సరిపోతుంది. ఇప్పుడు మెడపట్టీలే తీసుకోవాలి. ఆల్రెడీ మనం కుసి పట్టి కాళ్ళ పట్టి మెడ కట్ చేస్తాం కదండి, అక్కడైతే వచ్చేస్తుంది. ఈ క్లాత్లో మెడపట్టీలో తీసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి, ప్రతి కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ ఇది 80 సెంటీమీటర్స్ క్లాతే కాబట్టి సరిపోవట్లేదు అని చెప్పాను కదండి. ఈ బ్లౌజ్ కట్ చేసిన వాటితోటే మనం ఇంకో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి. మెజర్మెంట్స్ ఏం కొలవకుండా కట్ చేసిన క్లాత్ దీనిపైన వేసి కట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ అయితే మనకి ఎక్కడ క్లాత్ సరిపోతుందో అక్కడ చూసుకొని డిజైన్ బట్టి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసుకుని మళ్ళీ హ్యాండ్స్ కోసం ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలండి. వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసిన హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి దీనిపైన పెట్టేసి కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకరు ఒకటే అది బ్లౌజ్లో 2-3 వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. మనం మార్క్స్ అనేవి కరెక్ట్గా చేసుకుని ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. మనకు టైం అయితే సేవ్ అవుతుంది కదా. మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్, నేను ఈ బ్యాక్ పార్ట్ అనేది ఒరిజినల్ కట్ చేసిన ముందు కట్ చేసిన పీస్ కొంచెం పైకి పెట్టాను చూసారా. ఎందుకంటే నేను ముందు కట్ చేసిన పీస్కి కూర వచ్చింది, ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్కి కూర అయితే రాలేదు నాకు. అందుకోసం ఇంకొక 1/4 ఇంచ్ అనేది పైకి పెట్టాను. ఇలాంటివి గమనించుకోవాలి మనం టైలింగ్ చేసేటప్పుడు. ఓకేనా. ఎందుకంటే బ్లౌజ్ పీస్కి కూర వచ్చింది కాబట్టి ఒకటే ఫోల్డింగ్ చేసి కుట్టి వేస్తే సరిపోతుంది. కానీ దీనికి అలా కాదు, కూర రాలేదు కాబట్టి ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి కదా ముందు, అందుకోసమని ఈ 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం సేమ్ ఒకటే అది సేమ్ ఉంటుంది మనకి, అందుకోసం కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఎటువంటి మెజర్మెంట్స్ ఇంకా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసిన పీసులు ఉంటాయి కదా, అవి దీనిపైన వేసేసుకొని కట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఒక బ్లౌజ్లో 2-3 ఇస్తే కనుక ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ప్రతి బ్లౌజ్కి మనం కొలవకుండా మనకి తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. క్లాత్ ఏమన్నా పైకి లేస్తుంటే కనుక ఈ విధంగా కొంచెం ఇలాంటివి పెట్టేసుకుంటే కొంచెం లేవకుండా ఉంటుంది. కాటనే కాబట్టి ఎటు జరగదు, ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది.
చూసారుగా ఈ విధంగా పెట్టేసుకుని కట్ చేసుకోవడమే. నేనైతే ఫస్ట్లో అయితే ఇలా కుట్టేదాన్ని కాదండి. అసలు ఒక బ్లౌజు కొత్తలో అయితే ఒక బ్లౌజ్ కుట్టేసి దాన్ని మొత్తం హెమ్మింగ్ చేసేసి కస్టమర్స్ ఇచ్చేసి వాళ్ళకి బాగుందంటే ఇంకో బ్లౌజ్ కట్ చేస్తాను నేను. ఇదివరకు అలాగే కట్ చేస్తాను నేను. ఇప్పుడైతే అలా కాదండి, మనకు అలవాటు అయిపోతే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా 2-3 బ్లౌజ్ ఒకటేసారి కట్ చేసేసి కుట్టేస్తూ ఉంటాను. ఫస్ట్లో అయితే అలాగే చేయాలండి ఎవరైనా. ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత అదే మనం కస్టమర్ చేతికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుందంటే మనం అలాగే కట్ చేయాలి. ఏమన్నా మార్పులు ఉన్నాయంటే ఏదైనా కొంచెం తేడా ఉంటే మనం రెండో బ్లౌజ్లో అది దాన్ని సరి చేయొచ్చు కదా, అందుకోసమని అలాగే కుట్టేదాన్ని ఫస్ట్లో నేను. ఇప్పుడైతే పర్వాలేదండి, నేను కొంచెం ఇలా 2-3 కట్ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. చూసారు కదా షేపులు డబుల్ లేయర్ వచ్చేసింది ఈ క్లాత్కి నేను ఫోల్డింగ్ మార్చడం వల్ల. ఓకేనా, అదేవిధంగా రెండో షేపులు కూడా కట్ చేస్తాం కదండి. ఇప్పుడు మెడ పీసులు కూడా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో. దీనికి కూడా మనం నడుము బెల్ట్ అయితే అవసరం లేదు. ఉక్సులు పట్టి కాళ్ళు పట్టి ఆల్రెడీ మనకి మెడ పీసులో వచ్చేస్తుంది కాబట్టి మెడ కట్ చేస్తాం కదండి అక్కడ. ఇప్పుడైతే దీనికి క్రాస్ పీసులు అనేది తీసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మేము మెడ పీసులు కూడా కట్ చేసానండి, చూపించలేదు మీకు, ఆల్రెడీ చూసారు, అవి తెలుసు కూడా చాలామందికి, అందుకోసం చూపించలేదండి. ఈ విధంగా కట్ చేసినామని ఒక దగ్గర పెట్టేసుకోవాలి, నీట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్లా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ముడతలు పడిపోతే క్లాత్లు అనేవి కొట్టబుద్ధి అవ్వదు, అందుకోసం ముడతలు పడకుండా ఇలా నీట్గా ఉన్న క్లాత్ని నీట్గా వచ్చేలా చూసుకొని ముడత పక్కన పెట్టేసుకోండి. అలాగే కట్ చేసిన బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు పెట్టుకోకండి పెండింగ్. అసలు కుట్టాలంటే బద్ధకం వచ్చేస్తుంది. అవి కుట్టినవి 1-2 రోజుల్లో కట్ చేసినవి కుట్టేస్తే మనకి బెటర్గా ఉంటుంది. కుట్టాలి అనిపిస్తే కట్ చేయకుండానే ఉండడమే బెస్ట్. మనకి కట్ చేసిన వెంటనే కుట్టడమే బెస్ట్ అండి, ఎందుకంటే ముడతలప్పుడు పోయి అవి మెడలు సాగిపోతూ ఉంటాయి. అందుకోసం కట్ చేసినప్పుడు కుట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.